హలో ఎవ్రీవన్, మా శ్రీవారు నాటుకోడి తీసుకొచ్చారండి. తను ఇంజనీరింగ్ చేసే రోజులు గుర్తొచ్చాయని సింపుల్గా బ్యాచిలర్ స్టైల్లో చేయమన్నారు. చేసింది నేనైనా చెప్పింది మాత్రం అతనేనండోయ్. నేనైతే ఇక్కడ 30 kg చికెన్ తీసుకున్నాను. కొంచెం పసుపు సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అదే బౌల్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా చేస్తే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. దీనికోసం పేస్ట్ అనేది కొంచెం ప్రిపేర్ చేస్తున్నా. దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన ముక్క, నెక్స్ట్ ఇలాచీ వేసి దాంట్లోనే కొంచెం మిరియాలు అనేవి వేసాను స్పైస్ కోసం. నెక్స్ట్ దాంట్లోనే ఒక 4 కాజు అనేవి వేసాను. వేసి దీన్ని కొంచెం పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే దీన్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఎందుకంటే నాటుకోడి కదండి, ఉడకడానికి కొంచెం టైం టేకెన్ తీసుకుంటుంది. నేనైతే ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. నేను 4 స్పూన్స్ ఆయిల్ అనేది వేసాను. దాంట్లోనే 2 బిర్యానీ ఆకులు, ఒక 3 గ్రీన్ చిల్లీ అని వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. ఇవి బాగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఈ నాటుకోడి గురించి అయితే నేను మీకోసం చాలా చెప్పాలి. పెళ్ళైన కొత్తలో నాటుకోడి తీసుకొచ్చి నాకు వండమని చెప్పారు. నాకైతే అసలు వంటే రాదు. నాటుకోడి నేను ఎలా వండుతాను? ఎందుకంటే నాటుకోడి అనేది నాకు ఇష్టం ఉండదు. మా ఇంట్లో నేను అసలు తినను. మా మమ్మీ అయితే సెపరేట్గా నా కోసం వండేది. కానీ పెళ్ళయ్యాక తప్పవు కదండి. చూడండి, గార్లిక్ వేసానని ఆలోచిస్తున్నారా? నా కూతురికి దీంట్లో గార్లిక్ వేస్తే, చికెన్లో వేసే గార్లిక్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మనం పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేయాలి. వేసి చక్కగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చికెన్కి కూడా చక్కగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో. అయితే మా శ్రీవారి కోసం నేను చాలాసార్లు నాటుకోడి అనేది ప్రిపేర్ చేశాను. నాకు ఇష్టం లేకపోయినా కూడాను వాళ్ళ కోసం మనం చాలా చేస్తూ ఉండాలి. అలా మనం కూడా అలవాటు చేసుకుంటూనే ఉండాలి, తప్పదు కదా. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. నాటుకోడి కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ మిర్చి పౌడర్ అనేది యూజ్ చేశాను. ఈ మిర్చి పౌడర్ చూసారా, ఇది మా అత్తగారు ఊరు నుంచి పంపించారండి. అందుకే చాలా రెడ్గా కనిపిస్తోంది. అలాగే ఒక చిన్న సైజ్ టమాటోని తీసుకొని చిన్నగా పీసెస్ చేసుకొని ఇలా చికెన్ పైన వేయాలి. చాలామంది నాకు తెలిసి నాటుకోళ్ళలో టమాటో యూజ్ చేయరు. మా ఆయన అన్నారు కాబట్టి వేశాను. నేను కూడా మ్యాక్సిమం యూజ్ చేయను. ఇప్పుడు కొంచెం మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ దగ్గర అయ్యేంత వరకు నేను ప్రెషర్కి కప్ పెట్టుకున్నాను. చూడండి, కప్ తీసిన వెంటనే ఇలా మొత్తం స్మాష్ అయింది టమాటో. చక్కగా కలుపుకోవాలి. కలిపినాక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నాకైతే ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ పట్టింది. తర్వాత 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. నేను చెప్పా కదా కొంచెం మిక్సీ పేస్ట్ చేశానని, అది దాంట్లో కొంచెం వేసుకోవాలి. ఇవంతా పీసెస్కి పట్టేటట్లు చక్కగా కలుపుకోవాలండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. ఇవి కొంచెం పీసెస్కి చక్కగా పేస్ట్ అంతా పట్టి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఉడకనివ్వాలి. దీని మీదే కొంచెం కొత్తిమీర కూడాను చక్కగా కట్ చేసి వేయాలి. చక్కగా ఇది మిక్స్ చేసుకొని మూత అనేది కొంచెం వాటర్ అనేది వేయాలి. నాకైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అనేది పట్టింది. చక్కగా మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టి నేనైతే దీనికి 5 విజిల్స్ తీసాను. చూడండి, తీసాక ఆయిల్ అంతా ఎంత చక్కగా తేలిందో. దాంట్లో కొంచెం నేను చికెన్ మసాలా, కొత్తిమీర కట్ చేసి వేసాను. నేను ఇదైతే సెమీ గ్రేవీగా చేశానండి. ఇది రాగి సంగటితో కానీ, చపాతీతో కానీ, రైస్తో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. నేను మీ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.